ఆనాడు 430-40 ఏళ్ల కింద నిజాం హైదరాబాదు నగరాన్ని విస్తరిస్తే ఇవాళ ప్రపంచానికే పర్యాటక కేంద్రంగా మారింది, ప్రపంచానికే పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది హైదరాబాద్. ఆ రోజు నాకెందుకని ఆయన అనుకునుంటే ఇవాళ ఇన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుండేనా? అందుకే ఇవాళ ఎయిర్పోర్ట్ పక్కన 30,000 ఎకరాలల్లా ప్రపంచంలోనే గొప్ప నగరాన్ని ఇవాళ మన ప్రభుత్వం నిర్మించే ప్రయత్నం చేస్తే ఆయన ప్రభుత్వాన్ని పట్టుకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మీరందరూ అధికారంలో ఉన్నారని మాట్లాడుతున్నారు. నేను అడగదలుచుకున్నా, 40 ఏళ్ల రాజకీయ అనుభవం, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, పార్టీ ప్రెసిడెంట్గా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఈనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న పెద్ద మనిషి మాట్లాడే మాటలేనా? అభివృద్ధి చేస్తుంటే చేతనైతే నీ అనుభవంతో ఆశీర్వదించు, నీ అనుభవాన్ని ఉపయోగించి మాకు సూచనలు చేయి. ఒకవేళ ఏది నీకు ఇష్టం లేకపోతే మౌనంగా ఫామ్ హౌస్లోనే పడుకో, మేము వద్దంటలేం. కానీ వెనకటికి పురాణాలలో మనం చూసినాం, శుక్రాచార్యుని శిష్యులు మారీచుడు, సుబాహుడు అని రాక్షసులు ఉండేటోళ్ళు. దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తే శుక్రాచార్యుడి సూచనతోని మారీచుడు, సుబాహుడు వచ్చి ఆ యాగాలను యజ్ఞాలను భగ్నం చేసేటోళ్ళు. లాస్ట్కి ఏమైందే? రాముడి చేతిలో సచ్చింది. ఇవాళ కూడా శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లు ఉండు, ఓ మారీచుడు, ఓ సుబాహుడు అసెంబ్లీకి వచ్చి అడ్డం పడుతున్నారు బావా బామ్మార్దుల ముసుగులో. చివరికి రాజకీయంగా మీకు సమాధి అవుతుంది తప్ప ఇందులో మీకు వచ్చేది ఏమీ లేదు.